అందరికీ జై శ్రీరామ్. బీహార్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వాగ్దానం ఏంటి అంటే ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన 9,000కు పెంచబోతా ఉండు. దానికి సంబంధించి మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ 9,000 ఎప్పటి నుంచి మన ఖాతాలో వేయబోతా ఉండు అంటే ఇప్పటి వరకు మనకు 21 విడత డబ్బులు కూడా పడ్డాయి. కొంతమందికి పడతా ఉన్నాయి, ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలే. ఈ 9,000ను నెక్స్ట్ సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ విడత నుంచి 3 వాయిదాలుగా ఇవ్వబోతా ఉన్నాడు. ఇందులో ఎవరెవరికి అర్హతలు ఉండాలా, ఏ రకమైనటువంటి వర్గాలకు 3,000 ఇవ్వబోతా ఉన్నారు. మరి బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఖచ్చితంగా గెలిస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పిఎం కిసాన్ యోజన 9,000కు పెంపు అని ఇవ్వడం, ఆడ భారీ మెజారిటీతో గెలవడం. 202 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతా ఉంది? ఖచ్చితంగా పిఎం కిసాన్ పైసలు పెంచాలి, లేకపోతే నరేంద్ర మోడీ మాట అంటే పడడు, ఎక్కడ కూడా పల్లె కూడా. ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది, అక్కడ కూడా వాళ్ళు ఏ వాగ్దానాలు చేసారో అవన్నీ ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఇలా భారతదేశంలో ఎక్కడెక్కడ ఎన్డీఏ కూటమి గెలిచిందో అక్కడక్కడ ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి వాగ్దానం. మరి బీహార్ మేనిఫెస్టోలో ఉన్నది పిఎం కిసాన్ 9,000కు పెంపు. ఇది ఓన్లీ బీహార్ మట్టుకేనా, భారతదేశం అంతటనా? ఒకసారి ఇప్పుడు మనం వీడియో ఎంత చూద్దాం ప్లీజ్. తెలంగాణ మొత్తానికి భారత రైతాంగమా, మీరు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అసలు మోడీ ఏమంటా ఉన్నాడు? నిజంగా ఆయన మనసులో ఉన్నది కూడా 3వ ప్రధాని అయింది కాబట్టి రైతుల కోసం ఈ యొక్క పిఎం కిసాన్ అనేది 9,000కు పెంచాలి అనేది వాస్తవంగా అతను కూడా అనుకుంటున్నటువంటి విషయం. పిఎం కిసాన్ అప్డేట్, రైతులకు శుభవార్త. పిఎం కిసాను 9,000కు. ఇది మీరు గమనించారా? దేనికోసము ఈ 9,000 అనేది మనం ఇప్పుడు చూడాలి. పిఎం కిసాన్ అప్డేట్, పిఎం కిసాన్ మనీ కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, కోతలు కూడా మొదలైనవి. మరి కానీ ఇంకా పిఎం కిసాన్ మనీ రాకపోవడం పైన రైతుల్లో అసంతృప్తి ఉంది. ఈ సమయంలోనే కేంద్రం కొత్త ప్లాను తెరపైకి వచ్చింది. ఇదేది మొన్నటిదాకా బీహార్ ఎలక్షన్ల కన్నా ముందు వచ్చినటువంటి విషయము, కానీ దీంట్లోనే ఉన్నది అంతా కథ అంతా. కేంద్రం ఏమంటా ఉంది అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ఇలాంటి టైంలో ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000ను 3 విడతల్లో పొందుతూ ఉన్నారు. అయితే కేంద్రం ఈ లబ్ధిని 9,000కు పెంచే ఆలోచనలో ఉందని తెలిసింది. ఇలా పెంచి 3 విడతల్లో ఒక్కో విడతకు 3,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు కేంద్రము ప్రిపేర్ అవుతా ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి బీహార్ ఎలక్షన్లో ఉన్నటువంటి మేనిఫెస్టో మనం ఒకసారి గమనిస్తే, మీరు ఒక్కసారి బీహార్ ఎలక్షన్లో ఉన్న మేనిఫెస్టో చూడుర్రి. దాంట్లో ప్రధానంగా పిఎం కిసాన్ పైసలు 9,000కు పెంపు అని ఉంటుంది. ఈ ప్లాను బీహార్ ఎలక్షన్లకు ముందు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు కంప్లీట్ అయిపోయినాయి. మరి బీహార్ ఎలక్షన్లో గెలవడం కూడా గెలిచారు. వీళ్ళు ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉన్నారంటే నెక్స్ట్ 15 రోజుల్లో 20 రోజుల్లో గ్రామాల్లో ఈ యొక్క ఎవరైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మనకు సంబంధించి పిఎం కిసాన్ గురించి ఒక చిన్న సర్వే చేపట్టినారు. సర్వే అంటే మనం పోయి ఏదో గాబరావాడు కాదు, ఆల్రెడీ మనం తీసుకుంటా ఉన్నాం. వాస్తవానికి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరెవరు ఈకేవైసీ చేసుకున్నారు, ఎవరెవరు బ్యాంక్ టు ఆధార్ లింక్ చేసుకున్నారు, ఎవరెవరు ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకున్నారు, ఎవరెవరు ఫోన్ నంబర్ అప్డేట్లో ఉంది, ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్ చూడబోతా ఉన్నాడు. మనము ఈ నియమాలు పాటిస్తే నెక్స్ట్ విడతలో మనకు 3,000 రూపాయలు. ఇది మీరు గమనించాలి. ఖచ్చితంగా 3,000 రూపాయలు పొందాలంటే మీరు ఈకేవైసీ గిల్ ఇవన్నీ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా కూడా నేను ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేయాలో అవి అన్నీ చెప్తా. దీన్ని కొంచెం షార్ట్ కట్లను ఉడగడదామని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇది వరకు పిఎం కిసాన్ 8,000కు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. దానిపైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటిస్తారని కూడా చాలామంది ఆశించారు, కానీ అది ఏమీ జరగలేదు. మరి ఇప్పుడు
9,000 కూడా ఉత్పత్తి ప్రకటన అనేది దేనికి అయినది రుజువు అంటే అదే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనికి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో ఆన్సర్ దొరుకుతుంది. ఇది కథ. బీహార్ ఎలక్షన్లో ఆన్సర్ దొరుకుతుంది అంటే బీహార్ ఎలక్షన్లో ఉన్న మేనిఫెస్టోలా, నేను చెప్పింది అయితే అక్కడ కూడా ఉన్నది కూడా అదే కదా. బీహార్ ఎలక్షన్ మేనిఫెస్టోలా వీళ్ళు ఏం చెప్పమని చెప్పారు, మెన్షన్ చేశారంటే ఈసారి కనుక బీహార్లో మళ్ళా ఎన్డీఏ అంటే మోడీ ప్రభుత్వం కనుక స్థాపిస్తే పిఎం కిసాన్ యోజన అనేది 9,000కు పెంచుతాము అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లో ఆన్సర్ దొరికింది ఆల్రెడీ. అంటే వీళ్ళు మనకు 9,000 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగమా, రాబోయే రోజుల్లో మనకు చాలా శుభదినం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ చేసుకోండి, బ్యాక్ టు ఆధార్ లింక్ చేసుకోండి. చిన్న చిన్న పనులు ఇవి. మనకి ఇంకోటి ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోండి. అట్లానే ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో నా ఫోన్ నెంబరే బ్లాక్ అయిపోయి నాకు ఇప్పుడు 20 కోట్ల మీద డబ్బులు వల్లే, అంటే నేను ఫోన్లో బ్యాలెన్స్ చేసుకోలేదు అని మర్చిపోయిన. ఆ సిమ్లో బ్యాలెన్స్ చేసుకోలే, దాన్ని రెగ్యులర్గా నడిపిస్తలేను, ఖతం రాలే. దాని గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ నాటితో ఏమంటా ఉన్నానంటే నీ ఫోన్ నంబరు కరెక్ట్గా సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మెయింటెనెన్స్ లేదు కాబట్టి నీకు రిజెక్ట్ అయిపోయింది అని చెప్పిండు. అన్నీ తెలిసి కూడా మనం మర్చిపోయినాం. ఈ రకంగా ఎవరు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు మీ ఏదైతే ఉందో ప్రాబ్లాలు వాటిని సాల్వ్ చేసుకోండి. తర్వాత మనకు నెక్స్ట్ 3,000 రూపాయలు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి. దయచేసి రైతులకు పంట పెట్టుబడి సాయం అంటే చాలా అవసరం కాబట్టి నేను ఈ వీడియో ఇంత మీకోసం మాట్లాడాల్సి వస్తుంది. నా మాట మీద గౌరవించి మీకు ఏమైనా ప్రాబ్లాలు ఉంటే మీరు సిఎస్సి కేంద్రాన్ని అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మీరు మాట్లాడుకోవాల్సిందిగా మీకు నిజంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకో విషయము అంటే నేను చెప్పాలి అని అనుకున్నది ఏంటంటే 2026 ఇది ఆల్రెడీ మనకు డిసెంబర్ వచ్చేస్తుంది కాబట్టి 2026 నుంచి పిఎం కిసాన్ యోజనలో కొత్తగా అప్డేట్ రాబోతూ ఉంది. కొత్త అప్డేట్ ఏంటి అంటే రైతు కార్డు. అదేందో రైతు కార్డు గురించి ఆల్రెడీ మనకు కొన్ని రాష్ట్రాల్లో రైతు కార్డు గురించి ఆల్రెడీ సమీక్షలు జరిగినాయి, అలాగే గ్రామ సభలు జరిగినాయి. రైతు కార్డు ఉన్నవారికి మాత్రమే పిఎం కిసాన్ రైతు కార్డులో మీ యొక్క ఆధారాలు మొత్తం డాటా మొత్తం ఉంటుంది. రైతు కార్డు పొందిన వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఉంటాయట. ఆ రైతు కార్డు అనేది ఒకవేళ మన ఊళ్ళల్లో జాటింపు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇది తెలుగు భాషకు సంబంధించిన వీడియో కాబట్టి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా జాటింపు చేయవచ్చు. రైతు కార్డు గురించి ఒకవేళ దరఖాస్తులు చేసుకోవాలి, దరఖాస్తులు చేసుకొని ఒకవేళ మీకు భూమికి సంబంధించిన దీనికి సంబంధించిన ఇవ్వాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆ రోజు ఉండి తీరాలి, మీరు రైతు కార్డు చేయించుకోవాలి. రాబోయే రోజుల్లో రైతు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతా ఉంది. దీని గురించి మళ్ళీ నేను వీడియో ముందుకు రావడం జరిగింది, ఏమనుకోకూడదు. ఇక వీడియో అయితే ముగిస్తా ఉన్నా.